పొయ్యి ముట్టించి 10 నిమిషాలు ఇప్పుడు గంజి పెట్టుకోమంటాడు. ఏం చెప్తావు ఇది? ఎందుకంటే మంచి చూడు, ఎందుకంటే ఎప్పుడు చిన్నప్పుడు అన్నీ నేను ఇప్పుడు ఇవన్నీ కలిసిపోవాలి కదా. ఎవరి కాళ్ళే ఉన్నాయి ఇప్పుడు అవి పాప చూస్తున్నాయి. అయ్యో అల్లం చూడు ఇది చాలా గంజి పెట్టినాక కలిపిండు, కొంచెం టేస్ట్ తక్కువైంది కావచ్చు. నేను అందరితో మంచిగా కలిసి ఉన్నాను అనుకున్నది ఈ కోడి. నన్ను కోసి గంజులు ఎత్తారని తెలియదు. అసలు మంచిగా ఎత్తానా మస్తు. ఇంకా కొత్తిమీర వాసన ఎక్కడిది. వెల్కమ్ టు కల్లి వెళ్ళి. మస్తు అంటే మస్తు రోజుంది. మంచి ఫుడ్ వీడియో చేద్దాం అనుకున్నాం. కౌసుగా బాగా కొట్టుకుంది. ఇలా మొత్తానికి అయితే ఒక ఫుడ్ వీడియో ప్లాన్ చేసినాం. అది కూడా నేను చేసిన మోతవరి టీం నా దగ్గరికి వచ్చింది. ఇలా మొత్తం తెలుసుగా, ఈ మోతవరి బతికిన మోతవరి సచ్చిన మోతవరి కామా. నేనేం చేస్తున్నా మరి? నువ్వు పర్సి నువ్వు? నేను పరశురాములు. ఎవరు మూతవరు? ఎవరు నేను? మరి నేను చోటా మోతవరి, బుచ్చుకి మోతవరి. ఈ మూతవారి కథను తెచ్చిన బయటకు తెచ్చిన మూతవారి నేను రా. లొల్లు పెట్టుకుంటున్నామన్నా. మోతవారి వీడా నేనా? నువ్వు కాదు మేము మోతవారిలో సృష్టించిన నీరు మోతవారి. ఫస్ట్ మూతవారిని సృష్టించిన మూతవారి వచ్చిండు. ఆకలి అవుతుందిరా బాబు అంటే ఇక్కడ ముచ్చట పెడతారు. మందచ్చి రెడీ ఉన్నారు మనోళ్ళు. యా మొత్తానికైతే మంచిగా మా మోతవారి టీమ్ తోని ఒక పండుగ వాతావరణం కనిపిస్తుంది. సో ఈ సక్సెస్ఫుల్ వీడియోకి సక్సెస్ఫుల్గా మా ఆర్ఎస్ నంద అన్నయ్య వచ్చారు. చాలా రోజుల తర్వాత, చాలా ఏళ్ళ తర్వాత మా కలయిక. యాక్చువల్గా ఎన్నో ఏళ్ళ నుంచి అనుకుంటున్న కలయిక ఇది. అది అంటే కొన్ని పెద్ద విషయాలు చిన్న వాటితోటి సర్దుబాటు కావు, పెద్ద వాటితో అవుతాయి అన్నట్టు. మనం చిన్న వీడియో కనుక్కున్నాం సార్, కానీ చూడు ఒక సిరీస్కి మనం కలయిక ఇలా జరిగింది. కొన్ని ప్రశ్నలు మనలో అంటే ఉద్భవించినప్పుడు ఆ ప్రశ్నలకు సమాధానాలు సత్వరంగానే దొరికాయి. కాలమే సమాధానం చెప్తుంది. ఆ కాలం కలిపిన సమాధానమే ఈ మోతేవారి లవ్ స్టోరీ. సదన్నతో పాటు మా అమ్మ, సో అమ్మతో కూడా ఎన్నో రోజుల నుంచి ప్రయాణం జరుగుతున్నది. సుజాత అమ్మ. సో మాకు అత్తగా చేసింది ఇంట్లో అమ్మ అంటున్నాం, కానీ మా అత్త వచ్చింది. థ్యాంక్ యూ. గోదావరి కాడ నుంచి విచ్చేసి ఈరోజు వండడానికి సిద్ధంగా ఉంది. వండుతున్నావా? అక్కడ నేనే వండాలి, ఈడ నేనే వండానా? మరి ఎవరు అంటారు? ఈడ నా బిడ్డనే వండాలి. నీ బిడ్డ నేర్పించిన కదా. మరి డైరెక్ట్ చెప్పినా మహారాణి అంటే మహారాణి అంటే మనం అనుకున్నాడు కాదవా, చేసుడు కాదే, మనం కూడా అలా చెయ్యాలి. చీర చుట్టాలు చెయ్యి. ఇప్పుడు ఈ ఇద్దరి గెస్ట్లతో పాటు మా ఇద్దరి అనుభవాలు కూడా వచ్చారు. వాన అనుభవం, నా అనుభవం. అనుభవాలు కూడా వచ్చారు. ఈ అనుభవాలతోని ఆగమాగం చేసి ఎట్లయినా సరే వంట చేపిద్దామని చెప్పి మేము నిశ్చయమైనాం. నేను మొదటి కాంచెలు చూస్తాను, వాళ్ళు ఇద్దరు చేతులు ఖర్చు పట్టుకున్నారు. వాళ్ళు వంటలు చేస్తారా లేకపోతే ఏమైనా చేస్తారా అని అనుమానం. ఈ మొత్తం ముచ్చట్లు పెట్టుకునే ముందు మంచి ఒక రెసిపీ చేస్తున్నాం. అదేంది మా? ఏదా అది చికెన్ పేరు ఇది ఆల్బాత్ చికెన్ అనుకుంటున్నాం. మరి ఆల్బాత్ చికెన్ అయితే ఇప్పుడు అనుకుంటున్నాం. ఆ లాస్ట్ వరకు ఏం మారేది తెలియదు. సో అందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంటారు చూసినా. అలా నువ్వు ఇంగ్లీష్ మోతవారిలో చికెన్ అనుకుందాం ఉంది లాస్ట్. మోతవారి చికెన్ కి కావాల్సిన పదార్థములు ఇక్కడ ఉన్నాయి. చెప్పండి అమ్మా. ఇది దాల్చిన చెక్క, మిరియాలు, పచ్చి ధనియాల పొడి, లవంగా, ఇలాచి, ఇది ఆకు, బగారాకు, ఇది బగార పువ్వు. ఫస్ట్ అయితే మనము ఉల్లిగడ్డలు మిరపకాయలు కడిగేసుకుందాం. మనల్ని మంచిగా మ్యారినేట్ చేసుకుంటా, కొన్ని ముచ్చట్లు పెట్టుకుంటా మనం మ్యారినేట్ చేపిద్దాం. సరేనా? అల్లం వేసుకోండి. నేను యాక్చువల్గా అండకు ఒక 5-6 ఏళ్ళు అవుతుంది. నార్మల్గా బ్యాచులర్ ఉన్నప్పుడు అన్నాం, కానీ తర్వాత మా ఆమె నచ్చినప్పటి నుంచి బంద్ చేసినాం. నిజమే, జోక్. అంటే మనకు కావాల్సినంత అల్లం వేసుకోవాలి, కావాల్సినంత పసుపు వేసుకోవాలి, కారం వేసేసి మనకు నచ్చినంత. ఆర్ఎస్ నందన్న అంటే మనకు గుర్తుకొచ్చేది ఏంటంటే అన్న, మాకు ఆ ఆటోది ఉంటుంది చూసినాం అన్న, ఎక్కే బాడకవులు ఎక్కుర్రి, దిగే బాడకవులు దిగుర్రు అని. ఇక అది ఉంటుంది అన్న. అంటే ఆ టైంలో ఒక 100-200 సార్లు చూసి నవ్వుకునేటోళ్ళం మేమే. నాకు బాగా నచ్చింది ఏంటంటే ఫోన్ మాడతారు కదా సార్, ఏం కూర అంటే కాకరకాయ. చేదు లేదా అంటే మా అమ్మ చక్కెర వేసింది, సాల్తీ సల్పలేసుడు. సారు ఎక్స్పీరియన్స్ ముందు మన ఏజ్ కూడా సరిపోదు, అంత ఎక్స్పీరియన్స్. నిజమే సార్.
నిజమా క్యాసెట్ల టైం నుంచి మేము చిన్నగా ఉన్నప్పుడు క్యాసెట్ టైం నుంచి మీ ప్రయాణం అనేది చాలా పెద్ద. చాలా మంది కింద కామెంట్ కూడా చేస్తున్నారు, మా ఆర్ఎస్ నందన్నకు ఇప్పుడు ఒక మంచి రోల్ పడ్డది, ఇప్పుడు ఒక అద్భుతమైన రోల్ పడ్డది అని చెప్పి, అన్న మీరు ఇంకా రావాలని చెప్పేసి కామెంట్ పెడుతున్నారు. మా మోతారు టీంతో ఎట్లా అనిపించింది అన్న? అంటే ఆ లొకేషన్లో కావచ్చు, మా శివనతో కావచ్చు, అనిల్ అన్నతో కావచ్చు, ఆ క్రూతోని చాలా మంచి అనిపించింది. ఎందుకంటే ఎక్కడైనా సర్దుకపోతే సంతోషం ఉంటుంది, నాకు తెలిసింది అదే జీవితంలో. ఎందుకంటే ఎప్పుడు పరిస్థితులు మనకు అనుకూలంగా ఉంటాయి, వాటికి అనుకూలంగా అన్న మనం మారాలి, వాటినన్ను అనుకూలంగా మార్చుకోవాలి, రెండే ఉంటాయి. బట్ నాకు ఎప్పుడు కూడా నేను ఎక్కడ ఏ ఇబ్బంది పడలేదు. ఎందుకంటే ఒక మంచి ఎఫర్ట్ పెట్టాలన్నటువంటి లక్ష్యం కొద్ది వచ్చినటువంటి వాళ్ళు వీళ్ళు. అక్కడ షూటింగ్లో చేస్తున్నప్పుడు నిజంగా తను శివగారు నేను ఒక డైరెక్టర్ను అనేటువంటి అది ఎక్కడ కనిపించలే, అనిల్ గారు నేను హీరోని కనిపించలే. వాళ్ళకి ఎంతసేపు ఈ పనిని ఎట్లా చేయాలనేటువంటి దాని విన్నే వాళ్ళ ధ్యాస ఉన్నది. ప్రతి క్షణం కూడా చూసిన, ఎందుకంటే రాత్రి 2-3 దాకా కూడా చేసిన వాళ్ళతోని షూట్లో. అప్పుడు కూడా వాళ్ళు అదే ఎఫిషియన్స్ అదే ఎనర్జీతోని వర్క్ చేశారు. కానీ చాలా బాగా అనిపించింది, ఎందుకంటే ఇలా ఆ ఎనర్జీ వీళ్ళను ఇంత సక్సెస్ఫుల్గా తీసుకెళ్ళి. ఈ మన మోతావర్ సక్సెస్ మీకు ఎట్లా ఉపయోగపడ్డా అన్నట్టు బయట? అంటే ఎట్లుంది రెస్పాన్స్? అరే మన సదాన్ని ఉన్నాడు కదా, మీ సర్కిల్ ఉంటుంది కదా. మంచిగా ఉన్నది. ఎందుకంటే నాకు వేరే కంట్రీస్కి వెళ్ళి వేరే స్టేట్స్కి వెళ్ళి కూడా ప్లస్ దాదాపు చాలామంది ఈ మన జిల్లాలకు వెళ్ళి ఫోన్లు చేయడం జరిగింది. క్యారెక్టర్ మాత్రం హైలైట్ అని చెప్పారు. మళ్ళీ అందులో నిజంగా అంటే ఒక మాట నేను ఇలా ఇది గొప్ప అని కాదు చెప్పుకోవడంలో, నన్ను ఎంపిక చేయడంలో వాళ్ళు చాలా ఎంత అంటే చర్చ చేస్తుంటారో అర్థమైంది నాకు. నాకు తెలిసి ఈ క్యారెక్టర్కి నేనే కాకుండా ముందు ఇంకా ఫైనల్ చేసి ఉంటారని అనుకుంటున్నా. ఎందుకంటే నాకు 2 రోజుల కోసమే అనిల్ గారు ఒక సినిమా షూటింగ్లో కలిసినప్పుడు అడిగిండు, 2 days ఉంటుంది సార్ మీరు చేయాలి అన్నప్పుడు, సరే తప్పకుండా తర్వాత మనం మాట్లాడదాం సార్ అన్నాడు. ఓకే. కానీ తర్వాత నాకు ఫోన్ వచ్చింది, నర్సింగ్ యాదవ్ అనే ఒక క్యారెక్టర్ ఉంటుంది, అది ఫుల్ లెంత్ రోల్ సార్, ఇట్లా మన మురళి గౌడ్ సార్కి మీరు తమ్ముని కానీ చెప్పారు, అంత పెద్ద రోలు ఉంటుంది సార్ మీరు చేయాలని అన్నారు. అంటే నాకు తెలిసి అప్పటికే అంత ఫైనల్ అయినటువంటి ఆ క్యారెక్టరు నా దాకా వచ్చిందంటే నాకు తెలిసి ఒక నమ్మకంతోనే వచ్చింది అనుకున్నా. ఆ నమ్మకాన్ని ఎక్కడ కూడా వమ్ము చేయద్దు అనుకున్నా. ఇవాళ ఆ నమ్మకమే చాలామందికి కనెక్ట్ అయింది. చాలామంది నాకు కాల్ చేసి చాలా బాగుంది అనడం జరుగుతుంది. శివ గారు ఒకటి, అనిల్ గారు ఒకటి, వీళ్ళిద్దరూ నాతో ఫోన్ చేసినప్పుడల్లా ఆ క్యారెక్టర్కు సంబంధించే చెప్పడం జరిగింది. మేము మీకు ఏమి ఇస్తామో ఏమి ఏమో సార్ సెకండరీ, కానీ ఒక మంచి క్యారెక్టర్ నిలబడే క్యారెక్టర్ మాత్రం మీకు ఇస్తున్నాం అని చెప్పారు. సో దీంట్లో నాకు కూడా బాగా నచ్చింది ఏంటంటే క్యారెక్టర్ డిజైన్స్. ఇప్పుడు నీ క్యారెక్టర్ అయినా, నా క్యారెక్టర్ అయినా, వీళ్ళిద్దరు క్యారెక్టర్లు అయినా, మన మురళీధర్ సార్ క్యారెక్టర్ అయినా, మా అనుమవ క్యారెక్టర్ అయినా, మా అమ్మమ్మది, ఈమె క్యారెక్టరైజేషన్ గురించి ఒక స్పెషల్ వీడియోనే బయటకు వచ్చింది. అంటే ఈ కాలంలో ఒక బిడ్డల్ని ఎట్లా పెంచాలని. సో ప్రతి రాముల తాత క్యారెక్టర్ అయినా కూడా, సో ఏ క్యారెక్టర్ అయినా కూడా అర్థం లేకుండా లేవు. మన ఈవెన్ మన కొండయ్య గారు కూడా కనక వెంకట అన్న కూడా 2 సీన్లే వచ్చినా కూడా ఆ 2 సీన్లకు అర్థం ఉన్నది. అలా మోసం చేసి మన లాస్ట్లో ఇట్లా అయింది అని చెప్పేసి. ప్రతి పాత్ర కథలో అంతర్భాగమైనది, ఏదో వచ్చిపోవడానికి లేవు. గొప్పతనం ఏంటంటే అది ప్రతి ఏ పాత్రనే కావచ్చు. మీరు ఇప్పుడు రాముల తాత ఉన్నాడు, అసలు రాముల తాత లేకుండా మీకు ఫ్లాష్ బ్యాక్ సంబంధించి ఇదంతా ఏం లేదు. ఇప్పుడు మనకు సుజాతమ్మ, మనకు బలగం సుజాతమ్మగానే తెలుసు. అంటే మేడం అంటే అందులో చూసినప్పుడు వెరీ న్యాచురల్ అనిపించింది బలగంలో కూడా. అరే మన చిన్నమ్మ అయితే గిట్లే ఉంటుంది సేమ్. దానికన్నా ఇప్పుడు నేను మన మోతవర్లో చూసినమ్మా, అంటే ఒక తల్లి బిడ్డల బాండింగ్ మాత్రం ఒక లెవెల్ వేసారు. ఆ కొట్టుడు, అప్పుడే బుదరకిచ్చుడు, అప్పుడేం మంచి మాటలు చెప్పుడు. సో మీకు ఎట్లా అనిపించిందమ్మా మా మోతవర్ టీంతో ఇంట్లో యాక్టింగ్ చేసుడు కానీ, సో ఇంట్లో ఉన్న ఎక్స్పీరియన్స్ మొత్తం? నాకు ఎంత అంటే చాలా సంతోషం, మస్తు హ్యాపీ అనిపించింది. ఫస్ట్ అయితే అనిల్ నాకు కాల్ చేసిండు, నేనేమనుకున్నా ఫోన్స్ వస్తూనే ఉంటుంది కామనే కదా అనుకున్నా. కానీ ఆఫీస్కి పిలిచి అమ్మ మీరు సెలెక్టెడ్ అన్నప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. ఫస్ట్ థింగ్ నేను అనిల్తో చేయడం చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. సెట్లో సార్ని చూడగానే మేము ఆల్రెడీ చేసినాం, చీర సంబరం చేసి నా హస్బెండ్ క్యారెక్టర్ అలా మర్చిపోయినా మూవీని చీర కొనుక్కొని. అండ్ అనిల్ వాళ్ళతో మీ టీంతో చేయడం నేను నిజంగా
బాగా హ్యాపీ, ఎందుకంటే నేను ఎప్పుడు చూస్తూ ఉంటాను మీ షోస్. మీ బిడ్డతో ఎట్లా అనిపించింది మీకు మీ రాపో మీ ఇద్దరిది ఆడ తిట్టుడు ఆ కొట్టుడు మళ్ళీ బుదరకి చన్నం పెట్టుడు అది పాపం బిడ్డకి నిజంగానే తగిలింది. అసలు యాక్చువల్లీ చాలా మంచిగా చేసింది అమ్మాయి, ఫస్ట్ టైం కదా ఎట్లా చేస్తుందో అనుకున్నాను, మంచిగా చేసింది. కానీ నా చీపురు గట్టతో కొట్టిన బాగా అయినాయి దెబ్బలు. సో అట్లా దెబ్బలు అయితే అంత మీద పర్ఫార్మెన్స్ ఇచ్చింది ఆమె అంతే. కానీ నేను అనుకున్నా ఏడు తిడుతుందో నన్ను అనుకున్నా, ఈ గిట్టగానే కొట్టింది అంటే, కానీ అట్లా ఏం లేదు, మస్తు మంచి పిల్ల. సో ఇప్పుడు ఇంకా మా ఇద్దరు అమ్మవాళ్ళతో మాట్లాడే ముందు ఫస్ట్ అయితే కూర పొయ్యి వినేసుకుందాం. అప్పుడు గంజు ఒకైతే బిక్కు బిక్కు అని చూస్తుంది. సో ఆ ప్రాసెస్ నడుస్తుంది, ఇటు మేము ముచ్చట్లు పెట్టుకుంటాం. ఇప్పుడైతే కూర పొయ్యి వినేసే ప్రాసెస్ పెట్టుకుందాం. సో ఇప్పుడైతే మనం చికెన్ పొయ్యి వినేసుకుంటున్నాం. అన్న ఫస్ట్ గంజు పెట్టుకోవాలన్న. పొయ్యి ముట్టించి 10 నిమిషాలు ఇప్పుడు గంజి పెట్టుకోమంటాడు. ఏం చెప్తావు ఇది? 3 కిలోల చికెన్ అనేది 3 కిలోలా? 3 కిలోలు అంటే కిలోకు 4 పావులు అయినా కూడా 12 పావులు వేయాలి. 12 పావులు బత్తం అన్న, కొంచెం తక్కువ వద్దాం, అందరూ కొద్ది పోయి అందరూ కొద్దిగా పోసుకుంటే అయిపోద్ది. ఎందుకంటే మంచి చూడు, ఎందుకంటే ఎప్పుడు చిన్నప్పుడు అన్నీ నేను చిన్నప్పుడు అయినావా? ఇప్పుడు తింటారా తినారా? కానా ఎప్పుడైనా ఇంట్లో అయినావా? అండినా, కాకపోతే అందరు తిండే, నువ్వు ఒక్కనే తిన్నావు. నువ్వు ఒక్కనే తినేది, అందుకే అంత మంచి టేస్ట్ ఉంటుంది అన్నట్టు. ఫస్ట్ అయితే నూనె పోసుకుందాం, అది కొంచెం లైట్ గా కాగాలి. ఇది కొంచెం ఉడుకోవాలి. గరం అయినాక సరిపోదన్న, బాగా వెళ్తుంది. ఇప్పుడు మూత పెట్టుది, కొంచెం గరం కావాలి మంటకి. అన్న మన మోతవర్ షూటింగ్ లా మీకు నచ్చిన సీను ఏంటిది? నాకు నచ్చిన సీనా అంటే నేను యాక్టింగ్ చేసిందా మిగతా? మీ ఇష్టం, మీరు యాక్టింగ్ చేసుకోవచ్చు, మిగతా చేసిన యాక్టింగ్ మీకు నచ్చింది కావచ్చు. అనిల్ గారిని చెట్టు కట్టేస్తారు, ఇది పంజాబ్ డ్రెస్ వీళ్ళు వారిపోయినాక పట్టుకొస్తారు కదా, పట్టుకొచ్చి అక్కడ కట్టేస్తారు. కట్టేసిన తర్వాత అంతా డిస్కషన్ అయితే ఉంటుంది. అయిన తర్వాత ఈమె ఆయనేమో చెప్పు అంటాడు, ఈమెనేమో ఏం చెప్పది, ఏడుతూ ఉంటుంది. చెప్పి ఆయనలు కొడుతూ ఉంటారు. ఉంటుంది, నువ్వు 10 మందిలోకి ఇట్లా అంటే నన్ను ఎవరు లగ్గం చేసుకుంటాడు ఆడేగా అని ఎంత కన్ఫ్యూజ్ అవుతుందంటే ఆ సీన్ నాకు నిజంగా కూడా అక్కడ నేను అందులో ఉన్నప్పటికీ ఆ తర్వాత ఆ సీన్ గుర్తు చేసుకుని నవ్విన, ఆ సీన్ గురించి అలా చెప్పిన నేను. ఆ తర్వాత నేను పెట్రోల్ పోసేది ఉంటుంది అలా విన, ఆ సీన్ మాత్రం బాగా కనెక్ట్ అయింది నాకు. సుజాత గారు, మీకు లొకేషన్లో ఏ సీన్ అంటే ఇష్టము, ఎట్లా జరిగింది మీది? నాది ప్రతిదీ ఇష్టం. ఈయన అనిల్ ఒకటి అన్నాడు, ఫస్ట్ టైం లేచిపోతాను నన్ను ముఖ్యండు, అది హైలైట్. ఇది మళ్ళీ నా కూతురు నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు ఇట్లా ఎత్తే అంటే అది అది అవును, నిజంగా మంచి అనిపించింది అది. ఫస్ట్ బాగా రాకెత్తారా? ఉల్లిగడ్డలు మిరపకాయలు ఇవే అన్న. ఓకే, ఈ నేనా ఏంటంటే ఇప్పుడు మనం ఇలా మసాలాలకు సంబంధించినవి అన్నీ వేసినాం, మిరపకాయలు వేసినాం, ఉల్లిగడ్డలు వేసినాం. ఇప్పుడు ఇది ఎందుకు కలపాలంటే అన్నీ ఒక్కటే కంటాయి. ఇప్పుడు ఇవన్నీ కలిసిపోవాలి కదా, ఎవరి కాళ్ళే ఉన్నాయి ఇప్పుడు అవి పాప చూస్తున్నాయి కాబట్టి వాళ్ళన్నిటినీ మనం కలిపితే అవి కలిసిపోతాయి అట్లా, అందుకే కలుపుతారు. ఇప్పుడు చూసి నాకు సంబరపడతాను కలుపుతాంటే, అంటే వాళ్ళందరూ కలిసిపోతారు. ఇప్పుడు మిరపకాయకు ఓ తత్వం ఉంటుంది, ఉల్లిగడ్డకు ఓ తత్వం, బగారాకు ఓ తత్వం, కానీ ఇప్పుడు అన్నీ కలిసిపోయినాయి చూసినా, అయిపోయి సమన్వయమైనాయి. ఇప్పుడు గిట్లా మోతవారిలో కూడా అందరు గట్లనే కలిసిపోయారు, అందుకోసమని ఈ ఫలితం సక్సెస్ఫుల్గా ఉంది. బయట పడ్డది ఏంటంటే సడన్ టీచర్ అసలు అటు ఎట్లా మేనేజ్ చేస్తారు, ఇటు ఎట్లా మేనేజ్ చేస్తారు అన్న? అంటే నేను సెలవులు ఉన్నప్పుడే షూటింగ్ పెట్టుకునేది, మిగతా రాత్రిలో ఇట్లా కూర్చొని కథ రాసుకునేటోని. అదే ఇప్పటిదాకా కొనసాగుతుంది. ఇంకా ఇప్పుడైతే నాకు అవసరం ఉన్నప్పుడు లీవ్ పెట్టుకొని ఇట్లా షూటింగ్ చేసుకుంటున్నాను అట్లా. అది ఎందుకంటే తప్పదు, ఎవరైనా ఒక టైం దాటిన తర్వాత మనం ఏం చేయాలి, ఆ టైంలోనే కష్టపడాలి. అందుకోసమే నాకు తెలిసింది ఒకటే, వయస్సు మనసు సహకరించినంతసేపు కష్టపడాలి. మనము వయసు అయిపోయిన తర్వాత మంచాల కూర్చుంటే అయ్యో నేను అది చేయకపోతే ఇది చేయకపోతే అని బాధపడే బదులు ఫస్ట్ మనకు ఉన్నటువంటి సమయాన్ని కరెక్ట్ సద్వినియోగం చేసుకుని ఒక ప్రయత్నం చేసినట్టయితే తర్వాత మనం బాధపడాల్సినటువంటి అవసరం అయితే ఉండేది. అది నేను నేర్చుకునేది నా జీవితంలో. లేదా ఇప్పుడు అల్లం, అయ్యో అల్లం చూడిది చాలా ఒక్కటి సార్ అన్న, నాకు ఎప్పటి నుంచి డౌట్, మీరు ఇప్పుడు ఈ యాక్టింగ్ ఫీల్డ్లోకి ఏ సంవత్సరంలో వచ్చారు? అంటే నేను బుట్ట ముందుకు వచ్చారు అనుకుంటున్నాను. అయితే యాక్చువల్లీ నేను స్టేజ్ ఎక్కింది అన్న నా 9వ సంవత్సరం. 9వ సంవత్సరంలో 1984. 84లో మొట్టమొదట నేను స్టేజ్ ఎక్కడం జరిగింది బుర్రకథ కళాకారునిగా. తర్వాత ఈ షార్ట్ ఫిల్మ్లు అనేది మాత్రం 2007లో స్టార్ట్ చేసిన.
అప్పుడు ఇవన్నీ ఏవి లేవు, సీడీలు చేసేది ఫస్ట్ సీడీ. ఓకే. అట్లా క్యాసెట్లు, చిన్న క్యాసెట్లు వేసుకొని పెళ్లి కెమెరాలు ఉంటాయి కదా, అవును. ఫస్ట్ ఆ పెళ్లి కెమెరాతోనే షూట్ చేయడం జరిగింది 2007లో. అప్పుడే 2007 నుంచి వెళ్ళి ఇప్పుడు మనం అంటే దాదాపు ఒక 100కు పైన చేసి ఉంటాం. ఓకే ఓకే. నా డైరెక్షన్ మంచిగా గోల్తానే, మంచి గోల్తానే. గోల్డ్ అంటే మావాడు కాదట. నిజంగా అంటే శ్రీకాంత్ గారు ఏంటంటే ఆయన మాటల కంటే చేతలు ఎక్కువ ఉంటాయి. ఆయన చూసిన తర్వాత మనకు తెలిసింది ఏంటంటే ఆయన ఏం చేయాలనో మైండ్లో ఒకటి ఉంటుంది, దానికోసమే మాత్రం ఆలోచిస్తూ ఉంటాం. అందుకే తన దగ్గర మాటలు తక్కువ ఉంటాయి, చేతలు ఎక్కువ ఉంటాయి. అది బాగా నచ్చింది. అవునన్నా. మొత్తం ఇప్పుడు మన యూట్యూబ్ ఛానల్ ఉంటాయి చూసినా, అవును, దానికి మొత్తం డబ్బింగ్ అన్నా మీరు? ఇప్పటి వరకు డబ్బింగ్ లేకుండా ఏ షార్ట్ ఫిల్మ్ రిలీజ్ చేయలేదు నేను. ఓకే. ఇంకోటి ఏంటంటే కొన్ని షార్ట్ ఫిల్మ్లు ఫైనల్ అయినాక నాకు నచ్చకపోతే విడుదల కూడా చేయలేదు కొన్ని. నాకు ఎట్లుంటుందంటే నా మైండ్ సెట్ మినిమం మనం ఒక 60% అయినా జనానికి కనెక్ట్ అవుతామా దీని ద్వారా అని చూస్తా, అట్లా అయితేనే రిలీజ్ చేస్తా. మాట ఖర్చు అయితే పోతుంది అది, కానీ నేను అట్లాంటివి కూడా రిలీజ్ చేయకుండా పక్క పెట్టినవి కూడా ఉన్నాయి. ఖచ్చితంగా డబ్బింగ్ ఉంటుంది. రాత మీరే, అన్ని మీరేనా? అవును, కథ, మాటలు, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, ఇప్పుడైతే పాటలు కూడా. లేదా నేను ఒకటి విన్నా అన్న, మీరు యాక్టర్లకు డబ్బింగ్ కూడా కొన్ని సిచ్యువేషన్ మీరే చెప్పారు. అది వేరే ఉంటుంది మీ డబ్బింగ్. కొంతమందికి ఇప్పుడు చాలా మంది అండి గడిచిపోరట్ల రమేష్ క్యారెక్టర్ కు డబ్బింగ్ నాదే. అదే అదే అదే. తండ్రికి నేనే కొడుకునేది సర్వాంతర్యామి మీరు. అప్పుడు యాక్చువల్ ఏంటంటే మన కరీంనగర్ లో ఇక్కడ ఎక్కడ ఇవి లేకుండే. నేను ఎక్కడికి వెళ్ళేదంటే హైదరాబాద్కి వెళ్ళటం. హైదరాబాదు బడి అయిపోయిన తర్వాత 4:30, 4:45 ఇంటికాడు ఉండి ఒక పావు గంట సేపట్లో నేను రెడీ అయ్యి తిని బస్ ఎక్కటండి. బస్ ఎక్కి రాత్రి వాళ్ళు సీరియల్ ఎడిటర్స్ మనకు టైం ఇచ్చేది, వాళ్ళు 10:30కి అట్లా ఇస్తే 10:30 నుంచి వెళ్ళి 3:30 దాకా చేసుకొని పోయేటప్పుడు జేబీఎస్ లో దిగి యూసఫ్ కూడా నడిచిపోయేటండి. మళ్ళీ 3:30కు యూసఫ్ కూడా నుంచి వెళ్ళి జేబీఎస్ నడిచేస్తుండే రాత్రి. ఆ టైం ఇది 2000 నడిచేస్తుండే, ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు అవి. ఇంకా మన నిద్ర చెప్తుంది కదా, ఓన్లీ బస్సే. ఒక మనిషి ఒక లక్ష్యాన్ని ఎంపిక చేసుకొని నిలబడాలి అని అనుకున్నప్పుడు దానికి సంబంధించి కష్టపడాలి, అప్పుడే మనిషి నిలబడతాడు. అంటే తక్కువ మాడిపోతాను. ఇక చికెన్ వేయాలి. ఇక ఇంకో ఇది చికెన్ చూసిరు కదా, అన్నీ వేసి కలిపిండే. మరి ఏం కలిపిండో మా హీరో అనిల్. కానీ నేను చూసినప్పుడు పెరుగు కలపలే, కానీ గంజు పెట్టినాక కలిపిండు. కొంచెం టేస్ట్ తక్కువ అయితే కావచ్చు, అయినా తినడానికి ఎట్లుంటుంది. నేనైతే తినా. ఇక చాలా మొత్తం ఓకే, మొత్తం అయిపోయింది ఇప్పుడైతే. మరి మొత్తం ఉడతాయి ఈ కూర అంతా. ఊడకపోతే ఇంటికి కట్టుకపోనా ఏముంది, అంతేనా? మారే మంచిగా ఉన్నది. ఎవరికైనా మన తెలంగాణలో నిజంగా చుట్టాలు వచ్చినా లేకపోతే ఏదైనా పండుగ వచ్చినా మన అందరం కూడా ఒక కోడిని కోసుకోవాలనుకుంటారు. మా చిన్నప్పుడు అయితే ఈ చికెన్ సెంటర్లు అవి ఏవి లేవు. మేము ఏం చేసామంటే ఊళ్ళో మా ఎవరింటి దగ్గర నన్ను ఉంటే పోయి కొనుకొచ్చుకుంటున్నాం. అప్పుడు చాలా తక్కువ రేట్లు, అట్లా కొనుకొచ్చుకొని కోసుకొని తింటాం. అది దొరికితే 10 మంది ఇంట్లో ఉండే పెద్ద కుటుంబాలు ఉండేది, కానీ ఆ 10 మందికి సరిపోయే పులుసు పెట్టేటోళ్ళు. మనిషికి ఒక ముక్కతే ఎంతో సంతోషపడేటోళ్ళం. అంటే అట్లనే మరి అంతమందికి సరిపోవాలి కదా. ఇప్పుడు ఒక్కొక్కసారి పండుగ వచ్చినప్పుడు అందరికి కోళ్ళు కావాలి, దొరకాయి కదా. ఇప్పుడు అంటేనో చికెన్ సెంటర్లు అవి ఇవన్నీ పౌల్ట్రీ ఫామ్లు అయినాయి కదా. అట్లాంటిది ఎప్పుడో పండుగకు చుట్టాలతే తినే చికెన్ వారానికి 3-4 సార్లు తింటారు. సో ఇప్పుడైతే మొత్తానికి అయితే మన కూర పొయ్యిన పడ్డది. దీనికి కొంచెంసేపు రెస్ట్ ఇచ్చి మనం మన ఇద్దరు అనుభవాలతో మాట్లాడదాం. మాట ముచ్చట వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, వాళ్ళతో మాట్లాడదాం. దీనికి రెస్ట్ అంటే మరి మంట బంద్ చేయాలి. ఎందుకన్నా రెస్ట్ అన్నది మంట ఉండాలి కదా. అంటే మీరు రియల్ గా గివే పంచులు ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ మొత్తం టోటల్. అయ్యో జీవితంలో ఒకటే రాజుగారు అన్న, ఏం తీసుకురాలి ఏం తీసుకుపోం. ఉన్న రోజులు మనకు ఉన్న దానిలో సంతోషంగా సంతృప్తిగా బతకడం నేర్చుకోవాలి అంతే. ఏమి పాపం కోడి అనుకునేదా అది నేను అందరితో మంచిగా కలిసి ఉన్నాను అనుకునేది ఈ కోడి, కానీ దానికి తెలియదు. దానికి తెలియదు నన్ను కోసి గంజులు ఎత్తారని తెలియదు. ఏ చిర అయిపోయింది. ఏం చెప్తాను, ఎవరైనా అంతే. ఎన్నడో నాడు గంజులు పట్టేవాళ్ళమే, కాకపోతే అది గంజులు పట్టేది మనం బోయిన పడతాం. అది గంజు లోతుగానే ఉంటుంది, బొంద లోతుగానే ఉంటుంది. కాబట్టి ఇదేమో గంజులేసి మూత పెడతారు, మనం బొందలేసి మట్టి కప్తారు అంతే. యాక్చువల్ ఏంటంటే ఇవన్నీ కలిపింది అనిల్ గారు, ఇవన్నీ వేసింది సుజాత గారు.
కాకపోతే పొయ్యి మీద గంజి పెట్టింది, నూనె పోసింది నేను అంతే. అట్లాగే మిగతా నాకు సంబంధం లేదు. మళ్ళా ఉప్పు నేనే వేసిన, కారం నేనే వేసిన, నా పేరు చెప్పకూరి. సో ఇప్పుడైతే మా ఇద్దరు అనుమానాల దగ్గరికి వచ్చినాం. అసలు వాళ్ళ నిజం పేర్లు ఏంది, వాళ్ళ కథ ఏంది, కార్ఖాన ఏంది మొత్తం అడుగుదాం. మీ పేరు, మీ పరిచయం చేసుకోండి. హలో అందరికీ, నా పేరు వర్షిని. నేను అనిత క్యారెక్టర్ చేశాను. నార్మల్గా వర్షిని ఏంటంటే ఐటీ ఎంప్లాయ్. సో ఎక్స్ ఐటీ ఎంప్లాయ్ అయినా కూడా అద్భుతంగా లాంగ్వేజ్ నేర్చుకొని, మన భాష, మన యాస నేర్చుకొని మీరు కరీంనగర్ కదా, నీకు వెరీ ఫన్నీయెస్ట్ మూమెంట్ షూట్ ఓవరాల్గా జరిగిన దాంట్లో ఫన్నీయెస్ట్ మూమెంట్ ఏంటి? ఫన్నీయెస్ట్ మూమెంట్ ఫస్ట్ డే షూట్కి వచ్చి ఇంకా ఒక షాట్ కూడా అయిపోలే. నేను అక్కడ కూర్చున్నా, వెయిట్ చేస్తున్నా. అవి ఉంటాయి కదా పేపర్స్, అవే రిఫ్లెక్టర్స్ వచ్చి నా మీద పడుతుండే. ఫస్ట్ డే మొత్తం ఒక 4-5 సార్లు అయింది కదా. ఓకే. సో షార్ట్ కన్నా ఎక్కువ ఏది పడుతుంది మీద అన్న కాన్సన్ట్రేషన్ దాని మీద ఎక్కువ ఫస్ట్ డే అంతా. ఓకే. నీ పేరు చెప్పు ఒకసారి మనోళ్ళకి, అసలు ఎవరు తెలియదు. నా పేరు మాన్సి, కాకపోతే సోషల్ మీడియాలో అన్నిట్లో మైరా అని ఉంటుంది. సో మైరా కలిసి వచ్చింది స్క్రీన్ నేమ్. స్క్రీన్ నేమ్ మైరా పులి. మైరా మైరా అంటే పెద్ద పులి అంట. కానీ మైరా పులి ఒక మంచి గట్స్, చాలా గట్స్ ఉంటాయి మైరా పులికి. ఆమె ఒక యానిమల్. ఆమె 5 days మనం 5 days జర్నీ చేసినాం కదా, 5 days ఒక్కొక్కటి నేర్చుకున్నాం మైరా నుంచి ఒక్కొక్క హెవీ లెసన్స్ మైరా పులి నుంచి. సో ఇది మైరా పులి. నీకు ఎట్లా అనిపించిందిరా ఈ మన ఏటూరు నగరంలో జంగల్ వేసినాము? నాకైతే మనుషులతోనేమో కానీ జంగల్లో మస్తు అనిపించింది. అన్ని అంటే అక్కడ ఉన్న ఏమంటారు ప్రకృతి బాగా సహకరించింది మాకు. మీ ఇద్దరు రాపం అయితే పర్ఫెక్ట్ సెట్ అయింది. నాకు ఓ ఎనర్జీ ఎక్కడ కూడా డ్రాప్ కాలే ఆమె ఎనర్జీ అయితే. నాకైతే మస్తు అనిపించింది మీదైతే. నిజంగా మీ పరంగా, మా పరంగా ఫస్ట్ విషయం ఏంటంటే అదొక బాధ్యత ఉన్న క్యారెక్టర్ అనేది. నార్మల్గా అంటే దీని ఓవరాల్ సోల్ అంతా నేను చేస్తుంది కదా. యాక్టింగ్ నిజంగా మంచిగా వస్తాను నా నమ్మకం ఉండగా. మనం ఎన్ని రోజులు చేసిన యాక్టింగ్ వేరు, కొంచెం కామెడీ అంత నవ్వు ఉండే కదా, కొంచెం ఆ హుందతనం ఎట్లా మెయింటైన్ అవుతాం చాలా బాగా మెయింటైన్ అయింది. బయట కూడా ఆ రోజు థియేటర్లకు వచ్చేది నన్ను పట్టుకొని ఏడుస్తున్నారు అందరూ. ఈ అమ్మాయికి అయితే చెప్పలేని పరిస్థితి, ఎందుకంటే మీది వర్కౌట్ అయితేనే అక్కడ నుంచి ఇటు వర్కౌట్ అవుతుంది, లేకపోతే అది వర్కౌట్ కాదు. సో అది మంచి వర్కౌట్ అయింది. అబ్బా హైలైట్ అయినా వాసన మంచిగా వస్తుందా? మస్తు. ఇంకా కొత్తిమీర వాసన ఎక్కడిది? మంట బంద్ చేసినాక కొత్తిమీర వేద్దామని, ఎందుకంటే ఇది మంట ఉన్న మూతవారి చికెనే, మంట లేకున్నా మూతవారి చికెనే. ఇగో ఇప్పుడు వాసన చూడు, అప్పుడే బాగుంది. ఓకే మూత పెట్టుర్రి. మొత్తానికైతే మనం అనుకున్న మూతవారి చికెన్ అయిపోయింది. స్టార్టింగ్ లేదో చికెన్ అనుకున్నాం కదా, ఇప్పుడు మూతవారి చికెన్ అయిపోయింది. ఇక కుసుడి తినుకుంటా జరసేపు ముచ్చలు పెట్టాలి. ఫస్ట్ చెప్పారు కదా, ఇప్పుడు అండే ముంగట ఓ రకమైన చికెన్, అంటినాక ఇంకో రకమైన చికెన్ అవుతుంది అని చెప్పి. ఇప్పుడు మూతవారి చికెన్ అయింది. ఇప్పుడు మూతవారి చికెన్ అయిపోయింది. ఇప్పటిదాకా మేము మాట్లాడుకుంటున్నాం అందరం. ఇప్పుడు తినేటప్పుడు మా శివన్న కూడా జాయిన్ అయ్యిండు, శ్రీకాంత్ కూడా జాయిన్ అయ్యిండు. సో శివన్న, మన మోతవారి G5 వచ్చినప్పుడు కానీ థియేటర్లు వేసినప్పుడు కానీ నీకు ఎట్లా అనిపించింది అన్న? నిజంగా స్క్రీన్ మీద మన పేరు చూసుకుంటప్పుడు నేను అప్పుడు అక్కడ లేను, బట్ మన గ్రాఫిక్ డిజైనర్ సాగర్ పెట్టిండు. ఫస్ట్ చూసిన తర్వాత కొద్దిగా హ్యాపీ ఫీల్ అనిపించింది. ఇంకాస్త గట్టిగా పనిచేసినాం అప్పుడు. అంటే నువ్వు అనుకుంటావు అన్న, ఒక గిట్ల అవుట్పుట్ రావాలి, గింత మేరకు రావాలి అనుకుంటావు కదా, అది వచ్చింది అన్న మాతోని. అంటే మేము యాక్టింగ్ చేసిన పరంగా కావచ్చు కానీ దేనివల్ల మీ యాక్టింగ్ పరంగా వంక పెట్టలేదు. నిజంగా అందరూ అద్భుతంగా యాక్టింగ్ చేశారు. మేబీ ఆ టైంలో పర్ఫెక్ట్ రావడం కోసం వాళ్ళనే నేను ఇబ్బంది పెట్టుండొచ్చు మేబీ. కానీ ఆ స్క్రీన్ మీద చూసుకుంటే ప్రతి ఒక్కరి మీద 10 రెస్పెక్ట్ పెరిగింది. దానికి అందరు న్యాయం చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. నాకు తెలిసి 15 రోజులు మీతో నేను ట్రావెల్ చేసిన. అవును సార్. డే షూట్లో కావచ్చు, నైట్ షూట్లో కావచ్చు, ప్లస్ మీరు కథ చెప్పినప్పుడు కావచ్చు, అప్పటికెళ్ళి మీతో నేను ట్రావెల్ చేసిన. మీకున్న ప్రతి నిమిషాన్ని మీ ప్రాజెక్ట్ విన్న పెట్టారు, అది బాగా అనిపించింది నాకు. మామ నీకేమనిపించింది ఓవరాల్ ప్రాజెక్ట్? సీజన్ 2 కోసం వెయిటింగ్. ఒక దాంట్లో మాత్రం అంటే సీజన్ 2 అవుతుందా, 3 అవుతుందా, 5 అవుతుందా, 6 అవుతుందా?
మనకు ఈ సీజన్ ఎండ్ చేద్దాం అనే దాంట్లో మాత్రం నీ రోల్ ఉంటుంది, గుర్తుపెట్టుకో, రెడీ ఉండు. సో ఓవరాల్ మై విలేజ్ షో జర్నీ ఏ విధంగా మీకు అనిపించింది? నాకు ఎక్కడంటే ఒక విలేజ్ నుంచి వెళ్ళి ఇవాళ ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడంలో ఒక గ్రామంలో ఉన్నటువంటి ఒక నార్మల్ సాధారణమైనటువంటి యువకులు ఇవాళ ఒక ట్రెండ్ క్రియేట్ చేయడం జరిగింది. అది చాలా హ్యాపీ. ప్రతి క్షణం మీరు ఈ విలేజ్ నుంచి వెళ్ళి తీసుకెళ్ళి విలేజ్కి ఎక్కడో ఉన్నటువంటి వాళ్ళని పట్టుకురావడం అనేది చాలా సంతోషం. టీమ్ లీడర్గా శ్రీకాంత్ గారు అయితే అదే, ఎందుకంటే మాకు తెలుసు మీ వీడియోలు ఇప్పుడు మామూలుగా మనం కలవలేదు కావచ్చు, ఎక్కడో అకేషన్లలో కలిసేటోళ్ళు మాట్లాడుకుంటున్నాం అంతేగాని, కానీ టీమ్ లీడరు శ్రీకాంత్ గారు ఇదంతా ముంగట ఉండి అంటే మొత్తం నడిపించేది శ్రీకాంత్ గారు అనేది దాదాపు అందరికీ తెలుసు. శ్రీకాంత్ తరపుల మాకు వన్ ఆఫ్ ది బెస్ట్ 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 డిఓపి. ఆయన సపోర్ట్ అయితే నిజంగా అద్భుతం. ఎందుకంటే ఏదన్నా మనం చిన్నగా ఇది ఇట్లా వర్కౌట్ కాదేమో, బడ్జెట్ ఎక్కువ అవుతుందేమో, ఇట్లా మనం అది కూడా కంట్రోల్ పెట్టుకోవాలి కదా అంటే కూర్చున్నప్పుడు గిట్లా చేయొచ్చు డార్లింగ్, గిట్లా అది చేసుకోవచ్చు, మనం కాంప్రమైజ్ అవ్వడం అస్సలు వద్దు అని చెప్పేసి ప్రతిసారి తన సపోర్ట్ కూడా చాలా మనకు హెల్ప్ అయింది. నార్మల్గా అన్నదమ్ములు అంటే షూటింగ్ మనం అన్నదమ్ములు అంటే సరే అన్నదమ్ములు అంటే ఉంటారు, చేసుకుంటారు, ఆటోలో వీళ్ళు నిజంగా అన్నదమ్ములు లెక్కనే. ఆయన మా మురళీధర్ సార్ ఏమో సదా అనగానే అన్నయ్య అని ఈయనే. సో ఇద్దరి అన్యోన్య దాంపత్యం కాదు, అన్యోన్య బ్రదర్స్ లెక్క చాలా మిక్సప్ అయి ఉండే వాళ్ళిద్దరు. ఎట్లుండే సార్ సార్తో మీకున్న అనుభవం? చాలా మంచిగా ఉండే, ఎందుకంటే ఆల్రెడీ తను సినిమా పరంగా జనంలో వెల్ నోటెడ్ అయి ఉన్నాడు. అవును, నేనేమో నా పరంగా నా షార్ట్ ఫిల్మ్ పరంగా నేను చేసుకుని వచ్చిన, కానీ ఫస్ట్ టైం కలిసి చేయడం ఫస్ట్ డే కొంచెం నేను అంటే మిక్సప్ అవడానికి ఎట్లా ఉంటుందో ఒకటి ఉంటుంది కదా వాళ్ళతో చేస్తాను, కానీ అది కాదు. సెకండ్ డే నుంచి వెళ్ళి నిజంగానే సొంత తమ్ముళ్ళలాగానే చూసుకున్నట్టు నన్ను. ఇప్పుడు కూడా అదే బాండింగ్ ఉంది మాకు. నన్ను తమ్ముడు అనే పిలుస్తాడు, నేను అన్నయ్య అని పిలుస్తాను. ఇంకా మేము ఇట్లాంటి ప్రాజెక్టులు కలిసి చేయాలనుకుంటున్నాం. మీ ద్వారా కలిసిన ఈ బంధం, ఇట్లాంటి క్యారెక్టర్లు ఇంకా బాగా చేయాలి, ఇంకా వేరు వేరు ప్రాజెక్టులని. ఈ మోతేవారి లవ్ స్టోరీకి పనిచేసినటువంటి డైరెక్టర్తో పాటు కో డైరెక్టర్ గారు దీక్షిత్ గారు, అదేవిధంగా అర్చనల్ మన ఏడీస్ అసిస్టెంట్ డైరెక్టర్స్గా చేసినటువంటి మిత్రులందరూ, మీరందరూ అంటే మిత్రులు లాంటి వాళ్ళు నాకు. మీరందరూ భవిష్యత్తులో కాబోయే డైరెక్టర్లు కాబట్టి మీ అందరికి కూడా మోతేవారి టీం తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా నాకు బువ్వ పెట్టిన వాళ్ళు, బట్టలు ఇచ్చిన వాళ్ళు, మేకప్ వేసిన వాళ్ళు, ప్రతి ఒక్కరికి కూడా టీం మొత్తానికి ఈ ప్రాజెక్టుకు పనిచేసిన ప్రతి ఒక్కరికి చేతులెత్తి నమస్కరిస్తున్నా. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. నేను కూడా థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నా మధుర శ్రీధర్ అన్నకి ముఖ్యంగా, ఎందుకంటే అన్న వాళ్ళ ముందర జాగింది. అట్లనే మళ్ళీ కూడా అన్న మంచి పాటలు అందించిండు. చరణ్ అర్జున్ అన్న అసలు నీకు హ్యాట్స్ ఆఫ్ అన్న. నాకైతే మస్తు అంటే మస్తు అనిపిస్తుంది. ఎందుకంటే థియేటర్ బయటకు వచ్చినాక నన్ను పట్టుకొని ఏడ్చిర్రు ఆ సాంగ్ని మా అంతా చూసి. థ్యాంక్ యూ అన్న, అందరికి థ్యాంక్ యూ. ఇప్పుడైతే మన కల్లివేలి ఛానల్ని అట్లే G5 లో స్ట్రీమింగ్ అవుతుంది మన మోతవారి. సో వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మస్తు అంటే మస్తు ఉంది. ఉడికిస్తుంది.